ఏంటండి అప్పుడే వచ్చేసారు? ఏంటి అలా చూస్తున్నారు? ఓ, ప్రకృతి చాలా అందంగా ఉంది కదా, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి. ఇలాంటి పచ్చటి పాడి పంటలు చూస్తే మీరే కాదండి, ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్న ప్రకృతి ఎంత అందంగా ఉందో, ఈ ఊరిలో ఉన్న మనుషులు, వాళ్ళ మనసులు కూడా అంతే అందంగా ఉంటాయండి. ఇకపోతే ప్రకృతిలో మనకు తెలియకుండా ఎన్నో విశేషాలు జరుగుతాయి. దానిలో భాగంగా నీకు తెలియని నాకు తెలిసిన ఒక కొత్త కథ ఉందండి. అదేంటంటే జీవితం, ప్రేమ, ప్రాణం. ఈ మూడు చెప్పానంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి నేను చెప్పబోయేది ఒక ప్రేమ కథ అని. ఈ కథ గోదావరి పక్కనున్న నరేంద్రపురం అనే ఒక చిన్న గ్రామంలో మొదలైంది. ఈ గ్రామంలో జరిగిన ప్రేమ కథ అసలు ఏమి జరిగిందో, ఎన్ని మరుపులు తిరిగాయో నేను చెప్పడం కన్నా కాసేపట్లో మీరే చూద్దురు కానీ. ఇకపోతే ఇతరేనండి మన కథకి కథానాయకుడు, అదే హీరో. పేరు రాజు. మొన్నే డిగ్రీ డిస్టింక్షన్ పూర్తి చేసుకున్నాడు. ఉద్యోగం కూడా వచ్చిందనుకోండి. ఏంటి డిస్టింక్షన్ అంటున్నాడు, ఉద్యోగం అంటున్నాడు, వీడు చూస్తేనేమో పచ్చగడ్డి వేసుకొని బండి మీద వెళ్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, కరోనా కదా. కరోనా అన్నానని ఈ పాటికి మీకే అర్థమై ఉండాలి ఏం జరుగుండి ఉంటుందో. మొత్తం నేనే చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. పదండి కలిసి చూద్దాం. అమ్మ మధ్యాహ్నం తొందరగా వచ్చేస్తాను, నాటుకోడి పులుసు పెట్టే. నాన్న బాబుగాడికి అమౌంట్ ఇచ్చి 4 యూరో బస్సులు తెప్పించండి, మళ్ళీ జల్లేస్తాను. సరే, నువ్వెక్కడికి రా? సర్వీసింగ్ ఇచ్చిన టాటర్ తీసుకుని వస్తున్నాను. సరే, తొందరగా వచ్చేయి. ఎరా అబ్బాయి, ఎక్కడికి పొద్దున్నే? ఏమీ లేదు, మీ అమ్మాయి పిలిచింది, మీ అమ్మాయి దగ్గరికి వెళ్దామని. గట్టిగా మాట్లాడరా, వినపడట్లేదు. నేనేమనలేదు. ఎరా, ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదురా, బాగానే ఉంది. అవునరా, చెప్పరా. మీ వాడు చదువులో టాపర్ అని విన్నాను. పని బాట లేకుండా పొరంబొక్కులా తిరుగుతున్నాడేంటి? అదేంట్రా, మావాడు టాపర్ అయితే ఏంటి? జాబ్ చేయాలా? చదువు జ్ఞానం పెంచుకోవడం కోసం కానీ బ్రతకడం కోసం కాదురా. అయినా వాడు ఫ్లైట్ ఎక్కి ఒకటి కింద బానిసలా బతకడం కన్నా ట్రాక్టర్ ఎక్కి పొలం దున్ని రాజులా బతకడం నాకు ఇష్టం. అయినా యూత్ గురించి మనకు వద్దురోయ్. అసలే ఖాళీగా ఉన్నారు. నువ్వు అడ్డమైన సలహాలు ఇచ్చావనుకో, పొద్దున్నే పువ్వు పట్టుకొని మీ ఇంటికి వచ్చేస్తారు. అసలే నీకు 2 ఆడపిల్లలు. మన గోదావరులకు ఎటకారం ఎక్కువ అని బయట టాకు. అమ్మ నా జాంపండు. రమ్మని రమ్మని రమ్మడా గుమ్మ దగ్గర రామశినుక పిలిచి రా ఏరాయే. రే, ఎవర్రా నువ్వు? అవ్వా, స్కూల్ మేట్ని క్లాస్మేట్ని మర్చిపోతారేమో కానీ క్లాస్మేట్స్ని మర్చిపోకూడదే. పాప మే పిచ్చిదానా. రే, ఎవరా క్లాస్మేట్స్? అయినా ది గ్రేట్ మహాలక్ష్మికి చెత్తకి చిరాకు తెప్పించే నువ్వు, నీ ఫేసు, నేను నీ బైక్ ఎక్కాలా? నా ఫేసు చెత్త. నన్ను కాదని ఈ ఏరియాలో నేను బైక్ మీద ఎక్కించుకుని ఎవరైనా తీసుకెళ్తారా? నా జాన్ చెట్టుకున్న జామకాయని తీసుకెళ్ళడానికి వచ్చాడు రా బాబు. ఈడొకడు నాకు ఎలా తగలంటాడు. ఎరా తమ్ముడు, జగ్గంపేట జాజిగాడి జామ తోటలో జామ పండు గురించి మర్చిపోయావా? దిగిపోద్ది. ఇంక లాగించేయి. నా బండి తప్ప అందరి బండి ఎక్కుతుంది రా బాబు. ఏరా రాజుగా, ఈ పిల్ల పండగ వచ్చిందట కదా, ఏమన్నా మాట్లాడేవా? వాడేం మాట్లాడతాడు రా, పెద్ద పవర్ స్టార్లా వెళ్ళి తిక్కగా మాట్లాడు. ఆ తిక్క మొత్తం లెక్క చెప్పేసి వాళ్ళ బావతో వెళ్ళిపోయింది. అబ్బా, ఇంకోసారి ఆడి పేరు ఎత్తావనుకో మురుక్కాల్లో ముంచేస్తాను. మురికెదవా. అరే బావా, అంటే అంటానంటావు కానీ చిన్నప్పటి నుంచి పోరు వెనకాల తిరుగుతున్నావు. ఎప్పుడైనా నీ ప్రేమ గురించి చెప్పేవారా? రేయ్, నా ప్రేమ ఏ కవి రాయలేంది, ఏ చరిత్ర చెప్పలేనిదిరా. ఉస్ కాకులు కూడా నీతులు మాట్లాడుతున్నారు బాబు. అడగకుండానే ఆఫర్ ఇవ్వడానికి అక్కడ అంబానీ ఏట్రా, అమ్మాయిరా. ఆపండ్రా. రే మావా, అలెగ్జాండర్ కూతురైనా సరే భయపడకుండా చెప్పడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. బావ, నా దగ్గర జియో ఉంది. బయటికి రా, నేను సంపెత్తను. నీ మనసులో ఏమనుకున్నా ఒక లెటర్ రాసి ఇచ్చేయి. ఇది ఒక ఐడియానా? దీనికంటే బెటర్ ఐడియా నీతోనుందా? మరి నోరు మూసుకో. మావా, నేను చెప్పించేయి. ఇక నీలో గోదావరి ఎక్స్ప్రెసే. నీ ఐడియాని నమ్మి నేను వస్తున్నాను రా. రే, ఏమైనా తేడా వచ్చిందనుకో నీకు నాన్ స్టాప్ మ్యూజిక్కే. ఒకసారి ఆగరా, వీళ్ళండి మనం సీరియస్ చూస్తున్నారు, పంపించి కూడా ఎత్తారంటారు బాబు. నేను ఉండగా నీకేటర్ భయం రాని, ఒక్కొక్కరిని గుద్దుకు చంపేస్తాను.
రే ఏమైందిరా? మా వాళ్ళు వెళ్ళిరా. అవునా? అవునంటారా, ఏదో వెళ్ళి లవ్ లెటర్ ఇచ్చేసిరా. పర్లేదంటావా? నువ్వు వెళ్ళరా, ఫస్ట్ ఇచ్చేసిరా. ఎవరు? నేను కాదు. రే బావా, అయ్యి బాబా ఎవడో నాకు తెలియదండి. టైం క్యాండ్ ఇచ్చేసావురా. నీ అబ్బా చంపేస్తాను గుద్దేస్తాను అన్నావు కదరా. రే రే ఏంట్రూ సూర్యోదన, పిలుస్తేనే కానీ రావు, పిలవకుండానే వచ్చావు. ఏమీ లేదురా, పక్కూర్లో ఎరువులకు వచ్చాను, నువ్వు గుర్తొచ్చి ఇలా వచ్చా. అబ్బా మా చెల్లి కోసం వచ్చాను చెప్పరా బాబు. బా నీకు తెలివి ఎక్కువైపోయింది ఈ మధ్యలో. అమ్మ నా రాజుగా ఇంకా దొరికవరా, ఉండు నీ పని చెప్తా. లేరా మళ్ళీ మా ఓడు సినిమా చూసావా? చూసేమంటావు లేరా, ఎంతైనా మా ఓడు జూనియర్ పవర్ స్టార్ కదా. ఇండస్ట్రీ షేక్ ఆడిస్తున్నాడు చూసావా? రే రంగా, నీకు మీ నాన్న ఒక్కడే కదా, నీకు మీ నాన్న ఒక్కడే ఎలాగో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పవర్ స్టార్ ఒక్కడే అలాగా. నువ్వు కాదని చెప్పు, నేను ఒప్పుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? సొల్లాబ్బే, నా జాంపండు వస్తుంది. రేబా, మీ చెల్లి నాకు పడకపోతే నేను వేస్ట్ రా. అరే బావా, మా చెల్లిని పడేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఏంట్రది? రే బా, నువ్వు సూపర్ హే. ఇది అవుతుంది, రోడ్డు అడ్డంగా ఉంది, చూస్తేనేమో మనకు తెలిసిన శాలిటీ ఇలా ఉంది. దీన్ని ఎక్కడో చూశాను రా. ఏ సంధ్య, నువ్వేంటే ఎప్పుడొచ్చావు సిటీ నుంచి? మంచి కలర్ వచ్చావు. అయ్యి బాబు, లెటర్ మీ ఎక్క పంపించిందా? బాబోయ్, నేను మీ ఎక్క రాసిన లెటరు ఓకే చెప్పేసిందా? ఇప్పటి నుంచో లవ్ చేస్తున్నాను, ఇవాళకి ఓకే చెప్పింది. ఇన్ని రోజులు నా లవ్ సక్సెస్ అయిందే. ఇదేంటిది, నేను ఎంత ఎగ్జైట్మెంట్ మీద అడుగుతుండే ఏం చెప్తలేదు. నోరిప్పి ఏదో చెప్పే వేస్తాను. ఎంత తెలివైందానివే నువ్వు రాకుండా మీ చెల్లితో పంపిస్తావా లెటరు? ఇదేంటి కొత్తగా ఉంది, ఎక్కడున్నాను నేను? అయినా అందరికీ నెలకు ఒకసారి పౌర్ణమి వస్తుంది, నాకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది నా తింగర బుచ్చి పుట్టినరోజు, నీది. చూసించాలే కానీ కేక్ కట్ చేయి. నాకు తెలిసి రాచింది, నేనంటే నీకు ఎంత ఇష్టమో. చూసావా, ఇలా మీ సిటీలో కూడా చేసి ఉండరు. తీసుకో నా నుంచి ఈసారికి కట్ చేసే కేకు. బాగుందిరా, ఈ షెడ్, ఈ కేక్ మంచి రొమాంటిక్గా ఉన్నావు. ఇంత చేసి నీకు ఒకటి చెప్పాలని ఉందిరా. చెప్పు మహా. ఈ టైంలో మా బాగుంటే ఎంత బాగుండేది. నీ బొందా ఎప్పుడు చూడు బాగా బొక్క అనమాట. కేక్ కట్ చేయి. కేక్ నీలా చెత్తగా ఉన్నా టేస్ట్ మాత్రం భలే ఉందిరా మా బావలాగా.
దీనికోసం ఈ సెటప్ ఈ గెటప్ ఎప్పుడు చూసినా రే కేక్ తినేరా. మీ బాగా గిట్ట తింటాడు పందిలాగా. యారా రాజుగా, ఏంట్రా నిన్న మాకు నీ ప్రేమ గురించి చెప్పేసావా? ఎక్కడ్రా బాబు, ఎప్పుడు చూసినా బావా బావా అంటుంటే ఇంకేం చెప్తానురా. దానివల్ల రాత్రి ఏదో పగలేదు కూడా తెలుస్తలేదురా బాబు. అంతెందుకు, ఆ పచ్చని పొలాల్లో ఎగిరే చిలక అలా వస్తున్నట్లేదు. అంతా నా భ్రమ బావా, నా భ్రమ. అదేంట్రా మహా వెనకాల వాళ్ళ బావ గోరింకలా వస్తున్నట్టుంది. ఎంత దూరం అలా పరిగెడతావు? నేను ఆగను బావా. ఆగు మహా, హే. వస్తున్నట్టు కాదురా రే, నిజంగానే వస్తున్నారా? పరిగెట్టరా అరే పరిగెట్టు. రాజు, రాజు, మెల్లగా మెల్లగా పడిపోతే. ఏం చేస్తున్నావే? ఒలే ఎంత మహా దూరం ప్లీజ్ అలా ఆగవే. పరిగెడతావు? ఆగు మహా, హే. బా ఆగమన్నా. అరే రాజు ఆగరా రే, నీ దొంపదేగా నా కాలు పడిపోతే ఆగరా రాయరా. ఆగు మహా, ఒకసారి చెప్పేది విను. పాపమా, మరి ఎక్కువ ఏడిపిస్తున్నావా అన్ని? ఏడిపించక చిన్నప్పటి నుండి వాడు నన్ను ఎంత ఏడిపించాడు. నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి నా ఫ్రెండ్ని పడేస్తాడా, అది నా హెల్ప్ తీసుకొని. అయినా వాడిని ఎంత ఏడిపించినా పెళ్లికి ముందే బావా, తర్వాత ఛాన్స్ ఉండదు. వద్దు బావా ప్లీజ్, ఇక్కడ టచ్ ఒరే బావా, లోపల ఏం జరుగుతుందంటారా? వద్దు బావా. అబ్బా బావా, ఏం జరుగుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది ఈరోజు. బావా అబ్బా బావా. వద్దు బావా. అరే బాయ్, ఏంట్రా ఇది చిన్నపిల్లల? గుండె చాలా నొప్పిగా ఉందిరా, ఎక్కడ ఆగిపోతుందని భయంగా ఉందిరా. తన పాగులకి వెళ్ళేందుకు కాదురా నా బాధ. మహా నాకు దూరం అయితే గుండె కొట్టుకున్నా దానికి శ్వాస ఆడదురా. రే రాజు, ఎక్కడికి రా? రే రాజు, రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు రా, లిఫ్ట్ చేయవేంటి? ఇప్పుడు లిఫ్ట్ చేసి ఏం చేయను రా, అంతా అయిపోయిన తర్వాత. అసలు ఏమైపోయాను? మా చెల్లి మీ ఏదో మాట్లాడాలంట. ఎవర్రా? కొత్త పిల్ల? ఫిగర్ బాగుంటుందా? అయినా నాకెందుకులే బావా, ఈ జన్మకి ఇది చాలు. మహా లేకపోతేనేం తనిచ్చిన జ్ఞాపకాలు శ్వాసగా చేసుకుని, మనసుకు మందు పోసి, కన్నీళ్ళని స్టఫ్గా తీసుకుని బ్రతికేసా బావా, బ్రతికేసా. ఏడ్చావులే గాని నీతో మాట్లాడాలి, టెంపుల్కి రా. ఇన్ని రోజులు ఏ మాట కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆ మాట చెప్తాను. గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత్ శాంతి సంస్థాపనార్థక లోకధ్వంస విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. ఏంట్రో తెల్లచొక్క వేసుకొచ్చావు, ఏంటి విషయం? సర్లే కానీ రా కూర్చుందాం. అమ్మని అమ్మ, ఎన్ని రోజులు కప్పుకుంటుందిరా బాబు, చాలు. ఏమండో ఈ సిగ్గుపడింది చాలు కానీ రండి.
ఏదో మాట్లాడాలన్నావు. నీకు బాగా తొందర ఎక్కువే. మహా ప్లీజ్. సరే కళ్ళు మూసుకో. నీకు నా చెల్లెలు తెలుసా? ఈ లెటర్ రాసింది నువ్వేనా? నేను రాసిందే. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ని పడేయడం కోసం నన్ను వాడుకున్నావు. ఇప్పుడు నన్ను పడేయడం కోసం నా చెల్లెలను వాడుకున్నావు. నీ వల్ల నా చెల్లెలు చనిపోయిందిరా. నువ్వు పక్క వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటావని తెలిసినా నా ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించడం నాది తప్పు. ఛీ, ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు. అందరూ ఎప్పుడోకప్పుడు తెలిసి తెలియక ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటారు. మరి ఈ రాజు తను ఎక్కడ ఏమి పొరపాటు చేశాడో తనతో పాటు మనం కూడా తెలుసుకుందామా? రే ఏమైందిరా? మామూలు వెళ్ళిరా. అవునా? అవునంటారా, ఏదో వెళ్ళి లవ్ లెటర్ ఇచ్చేసిరా. పర్లేదంటావా? నువ్వు వెళ్ళరా, ఫస్ట్ ఇచ్చేసిరా. ఎవరు గడు? నేను కాదు. రే బావా. అయ్యి బాబా, ఎవడో నాకు తెలియదంట. టైం క్యాండ్ ఇచ్చేసారా? నీ అబ్బా చంపేస్తాను గుద్దేస్తాను అన్నావు కదరా. రే రే ప్రియాతి ప్రియమైన నా తింగరబుచ్చికి రాయి నది, నువ్వెప్పుడూ గొడవపడే నీ రాజుగాడు. నీకు తెలుసు నాకు తెలుసు, నీ కోసం కొన్నాను నేను ఒక గొలుసు. నీకు ఓకే అయితే తెచ్చే మా ఇంటికి పీతల పులుసు. నవ్వుకున్నావు కదా, నీ మనసు నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను కూడా నీకు తెలుసు. ఐ లవ్ యూనే. చిన్నప్పటి నుంచే నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ అది ఎలా చెప్పాలో తెలియక ఎన్ని రోజులు తికమకపడ్డాను. నీ మనసులో నేను ఉన్నానని తెలిసిన తర్వాత నా జీవితానికి సరిపోలేనంత సంతోషాన్ని పొందినంత ఆనందంగా ఉంది. నా మనసులో ఉన్న మాట చెప్పడానికి తొందరలోనే నీ ముందుకు వస్తాను. ఏ సంధ్య, నువ్వంటే ఎప్పుడొచ్చో సిటీ నుంచి? మంచి కలర్ వచ్చో. అయ్యి బాబు, లెటర్ మీకు పంపించిందా? బాబోయ్, నేను మీ ఎక్కడ రాసిన లెటరు ఓకే చెప్పేసిందా? ఇప్పటి నుంచో లవ్ చేస్తున్నాను, ఇవాళకి ఓకే చెప్పింది. ఇన్ని రోజులు నా లవ్ సక్సెస్ అయిందే. ఏ సంధ్య, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? మీ అక్క ఎస్ చెప్పిందా లేదా? ఇదేంటి ఇది మాట్లాడుకుని వెళ్ళిపోతుంది? ఇన్నాళ్ళు నీ జ్ఞాపకాలే నా జీవితం అనుకున్నా, కానీ నీ జీవితంలో నేను ఒక జ్ఞాపకంగా కూడా లేను అని తెలిసాక నా బ్రతుక్కి అర్థం లేదనిపిస్తుంది. తను తెలియక చేసిన చిన్న పొరపాటు వల్ల తను ఈ పరిస్థితికి దారి తీసిందని రాజు ఈ క్షణమే తెలుసుకున్నాడు. ఇకపై ఏం జరగబోతుందో చూద్దాం. 5 రోజుల తర్వాత. రే రాజు, రాజు రే, ఇక్కడున్నావా? ఏంట్రా, ఏమైందిరా? మా జీవితంలో నేను కలవదంటరా. నేను ఎంత చెప్పినా వినట్లేదురా. ఊరు వదిలి వెళ్ళిపోతుంది. వెళ్ళరా, వెళ్ళు.
మహా 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 నేను చెప్పేది మహా, ఒక్కసారి నేను చెప్పేది మహా. మహా 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 చూడరా చూడరా రే. దేనికి నాన్న ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు? ఏమల్లుడు బాగున్నావా? నేనల్లుడు మీ మావిని. మీ నాన్న మమ్మల్ని మర్చిపోయాడు అనుకున్నాం కానీ నా నోటితో నిన్ను అల్లుడు అని పిలిపించుకునే అవకాశం ఇచ్చావు. సరే అల్లుడు, ఇంట్లో వాళ్ళందరినీ అడిగానని చెప్పు. సరే అలాగే మామయ్య చెప్తాను. పర్లేదు అల్లుడు, బండి ఎక్కు. నేను చెప్తున్నాగా. ఏంట్రా ఛాన్స్ దొరికిందని చేస్తున్నావా? పో ఎలా బాబు ఆగరా. ఆగరా బాబు, మా నాన్న మొత్తం చెప్పాడురా. ఏంటి? తల్లి, మీ అందరికీ చెప్పకుండా ఒక నిజం దాచానమ్మా. అది సంధ్య చనిపోవడానికి రాజు కాదు కారణం. మరి ఎవరు? తను పుట్టినప్పుడే డాక్టర్ చెప్పారు తన మెదడులో ఏదో చిన్న ప్రాబ్లం ఉందని. అది అలా అలా పెరిగి పెరిగి ఇంత దారికి తీసింది. రాజుని మాత్రం వదులుకోకు తల్లి. మహా ఐ లవ్ యూ. నిజంగా ఇన్ని రోజులు నేను అంత మిస్ అయ్యాను తెలుసా? చూశారు కదా ఈ కథ. ఈ కథలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కథ ఉంటుంది. ఈ కథలో రాజు మహా వీళ్ళిద్దరూ వాళ్ళు చేసిన తప్పేంటో ఒక్క క్షణం ఆలోచించి నిజం తెలుసుకొని ఒకటయ్యారు. మీ జీవితంలో కూడా మీకు తెలియకుండా చేసిన తప్పేంటో ఒక్క క్షణం ఆలోచించి నిజమేమై ఉంటుందో తెలుసుకోగలిగితే మీ కథ కూడా ఈ కథలాగే సుఖాంతమవుతుంది.